సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, జీవితంలో నిన్ను ఓడిపోనివ్వను, నిన్ను గెలిపించే రహస్యం చెబుతాను, ఇప్పుడు విను, విన్న మరుక్షణం నీకు అద్భుతం జరుగుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో కూరుకుపోయి ఉన్నారో, ఎంతటి కష్టాన్నైనా సరే ఈ సాయి ముందు పెట్టి మనసు విప్పి ఆయనతో మాట్లాడితే తప్పకుండా నేను కొండంత సమస్యను కూడా ఆవగించయ్యేలా చేస్తాను. నీకు ఉన్న కష్టాన్ని తొలగించి సుఖంగా ఉండే ఒక ఉపాయాన్ని చెబుతాను. ఆ ఉపాయంతో నీ మనసులో ఉన్న బాధ, కష్టం ఇక ఆమడ దూరం వెళ్ళిపోతుంది. పంచుకోలేక ఇతరులతో మన కష్టంతో కృంగిపోతూ ఉన్నావు కదా, నీకు ఒక ఉపాయం చెబుతాను. ఇది తప్పకుండా చేసినప్పుడు నీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక నీ కోరికలు తీరటమే కాకుండా, నీ కష్టాల నుంచి బయటపడేదే కాకుండా, నీ బిడ్డలు నీ మాట వినకుండా మారాన్ చేస్తూ సరిగా చదవకపోయినా సరే, నీకున్న సమస్యలకు ముగింపు కావాలి అనుకున్నా సరే, తప్పకుండా ఈ యొక్క ఉపాయాన్ని ఉపయోగించు. ఉద్యోగం, సంతానం, ఆరోగ్యం కోసం ఈ చిన్న పని తప్పకుండా చెయ్యి. ఆ చిన్న పని ఏంటో తెలుసా? ఒక పసుపు కలర్ క్లాత్, ఒక ఎల్లో కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి. అందులో ₹1 కాయిన్ ఉంచి, అందులో ఒక సమస్య ఏదైతే ఉందో, నీ సమస్య ఏదైతే ఉందో లేదా నీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా జరగాలి, నీకున్న సమస్య తొలగాలి అని చెప్పి కోరుకొని అందులో ఆ యొక్క కాగితంలో ఒకే ఒక లైన్లో రాసి పెట్టాలి. రాసి వాటిని 4గా మడిచి ఆ యొక్క ఎల్లో కలర్ క్లాత్లో పెట్టాలి. కొద్దిగా ఈ సాయి విభూది కూడా చిటికెడు ఆ మూటలో పెట్టాలి. ఈ ₹1 కాయిను, అలాగే నీ కోరిక కానీ సమస్య కానీ రాసిన పేపరు, కొంచెం విభూది, వీటిని మూటగా కట్టి ఈ సాయి పాదాల ముందు పెట్టు బిడ్డ. ఈ ఒక్క మూటకి ధూపం వేస్తూ ఉండు. సంకల్పం ప్రతిరోజు కూడా నీ సంకల్పం ఈ సాయితో చెప్పుకుంటూ ఉండు. ఆ తర్వాత ఓం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమః, ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః, ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః అనే ఒక మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లైనా పఠించు. దండం పెట్టుకో. ఈ మూటకి ప్రతిరోజు కర్పూర హారతి, కడ్డీల హారతి, సాంబ్రాణి ధూపం ఇలా చూపిస్తూ ఉండు. ఇలా నువ్వు మూట కట్టిన 21 రోజుల్లోని నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎన్నో రోజులుగా జరగని పని కూడా జరిగిపోతుంది. నువ్వు ఇక్కట్టైన పరిస్థితుల్లో ఉన్న ఆ కష్టంతో పోరాడుతూ ఉన్న ఆ కష్టం కనిపించకుండా పోతుంది. నీకు డబ్బు సమస్యలు ఉంటే ఆ డబ్బు సమస్య కూడా తప్పక తొలగిపోయి నీకు కావాల్సిన సొమ్ము అనేది నీకు వస్తుంది. నీ యొక్క సొమ్ములు కానీ డబ్బులు కానీ ఇతరుల దగ్గర ఇరుక్కొని అవి రాకుండా, రావాలి వస్తే బాగుండని ఆరాటపడుతున్న అలాంటి సమస్య కూడా తీరిపోతుంది. నీ యొక్క కోరిక ఈ పసుపు కలర్ క్లాత్లో రాసి పెట్టినప్పుడు ఈ సాయి చదవకుండా ఉంటానా? తప్పకుండా చదివి నీ కోరిక అనేది తీరుస్తాను, నీ సమస్యను పరిష్కరిస్తాను. 21 రోజులు ఇలా నా పాదాల దగ్గర ఆ మూటను పెట్టే ఉండు. ఆ మూటకి దీపం చూపిస్తూ ఉన్నావు కదా, మరింత శక్తివంతంగా మారి అతి త్వరలో నీ యొక్క ఆశ, కోరిక తీరుతుంది. ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక ఎన్ని రోజులు ఆ మూట సాయి పాదాల ముందు ఉండాలి అంటే, కనీసం ఒక 21 రోజులు కానీ నెల రోజుల పాటైనా ఉన్నా కానీ ఏమీ పర్వాలేదు. ఈ 21 రోజుల్లోనే నీ కోరిక తీరిపోతుంది. కోరిక తీరినా తీరకపోయినా ఒక నెల తర్వాత ఆ కాగితాన్ని మూట ఇప్పి ఆ కాగితాన్ని దీపంలో కాల్చి, అది కాలిన తర్వాత గాలికి అనేది ఉద్దేశం ఏంటి అంటే, ఒకవేళ మీ కోరిక తీరకపోయినా కూడా అది అగ్నికి ఆహుతిచ్చి ఈ పంచభూతాలకి వదిలేసినప్పుడు తప్పకుండా నీ కోరిక తీరుతుంది బిడ్డ. అలాగే ఆ ₹1 ఏదో ఒక హుండీలో అనేది వేసేసేయి. అలా వేసినప్పుడు తప్పకుండా అది నీకు పుణ్యాన్ని చేకూరుస్తుంది.
ఇలా నువ్వు ఈ యొక్క చిన్న మూట కట్టినప్పుడు నా యొక్క విభూది ఒక చిటికెడు వేసినందువల్ల నీ కోరిక తీరేందుకు అతి శక్తివంతంగా నీకు శక్తిని ప్రసాదిస్తాను. తప్పకుండా నీ కోరిక తీరటమే కాకుండా నీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి. నీ కోరికలు కానీ నువ్వు అనుకున్నది జరగలేదు అని చింతిస్తున్నా సరే ఇక బాధపడనవసరం లేదమ్మా. ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చెయ్యి. తప్పకుండా నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఈ విషయం నీకే కాకుండా కొంతమందికి సాయి భక్తులకు కూడా షేర్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చేసుకొని మంచి ప్రయోజనాన్ని పొందితే అది నీకు కూడా పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని నీకే చేరుతుంది. బిడ్డ, ఈ ఉపాయం తప్పకుండా చేసి తప్పకుండా నీకున్న కష్టాల నుంచి బయటపడు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.